ఓకే. సో ఇప్పుడు సమ్మర్ స్పెషల్‌లో చామాకు కట్లెట్స్. అవునండి. సో చామాకుతోనే చాలా తక్కువ మంది చేసుకుంటూ ఉంటారు వెరైటీస్. యెస్ అండి. సో ఎక్కువ చేసినా కూడా ఏదో కొంచెం స్నాక్ స్నాక్స్‌లో ఐటమ్స్ పొట్లాలు అయ్యో చుట్టేసి రోల్స్ లా కానీ అలా చేస్తూ ఉంటాం. అవును. సో ఇప్పుడు మనకి అంటే కట్లెట్స్‌కి ఇక్కడ కూడా మనము ఆలు బేస్ తీసుకొని చామాకు మనం వాడుతూ ఆలు బేస్ లో కట్లెట్స్ చేస్తున్నాం. ఓకే. సో డీప్ ఫ్రై కాదు ఇది. డీప్ ఫ్రై కాదండి. పాన్ ఫ్రై. ఓకే. ఓకే, మరి చామాకు కట్లెట్స్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. చామాకు కట్లెట్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళదుంపలు 2, తరిగిన చామాకులు 1/2 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన అల్లం 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, చాట్ మసాలా 1/2 టీ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత. స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో ముందుగా కొంచెం టెంపరింగ్ ఇచ్చేసుకున్నాం. సో చామకూర మనం అంటే కొంచెం పచ్చిగా తినలేము. ఓకే. సో కాబట్టి కొంచెం జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం వీటితో పాటు కొంచెం అంటే స్పైసెస్ కూడా యాడ్ చేస్తే కొంచెం టేస్ట్ కూడా యాడ్ అవుతుంది దీంట్లో. ఓకే. సో కొద్దిగా ఆయిల్. సో దీంట్లో జీలకర్ర, ఓకే, అలాగే సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, ఓకే, సన్నగా తరిగిన అల్లం, సో చామాకు కూడా మనకి బాగానే దొరుకుతుంది కదా ఈ మధ్య మార్కెట్లో. దొరుకుతుందండి. దీనికి ఏంటంటే ఆకు ఒకటే కాకుండా ఆ స్టెమ్ కూడా మనకు మెయిన్ అండి. సో దాంట్లో కూడా చాలా మనకు పోషక విలువలు బాగా ఉంటాయి. సో కాబట్టి దానికి ఏంటంటే దానికి కొంచెం ఫైబర్ అంటే కొంచెం సన్నగా నారలా ఉంటుంది. ఓకే. సో అది తీసేసి మనం ఆ స్టెమ్తో పాటు కట్ చేసేసుకోవాలి. సో ఇది నేను అలాగే కట్ చేసి పెట్టాను. ఓకే. సో ఆకు కాకుండా మనం కొంచెం ఆ స్టెమ్ కూడా వేసాం కదా, సో అది కొంచెం వేగడానికి టైం తీసుకుంటుంది మనకు. ఓకే. ఓకే. సో అయితే మేము చిట్కా చూసేస్తాము. ఓకే. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీ చేతులు మృదువుగా అందంగా ఉండాలి అంటే ఈ చిట్కా పాటించండి. టొమాటో రసంలో కొద్దిగా నిమ్మరసం, కొద్దిగా గ్లిజరిన్ కలిపి ఆ మిశ్రమాన్ని చేతులకు బాగా పట్టించి ఆరిన తర్వాత కడిగేసుకోవాలి. ఇలా తరచూ చేస్తూ ఉన్నట్లయితే మీ చేతులు మృదువుగా తయారవుతాయి. ఓకే అండి, చిట్కా చూసారు కదా. సో ఇక్కడ ఆకు కూడా వేగిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మనము బంగాళదుంప అది యాడ్ చేసేసుకోవచ్చు. ఎస్. సో ఉడికించిన బంగాళదుంప ఇలా మెత్తగా మెది పెట్టేసుకోవాలి. ఓకే. సో దీంతో పాటుగా సరిపడా ఉప్పు. ఓకే. సో ఇక్కడ స్టవ్ ఆపేసేయచ్చండి. కొద్దిగా జీలకర్ర పొడి, అలాగే కొద్దిగా చాట్ మసాలా. ఓకే. సో ఇవన్నీ బాగా కలిపేసుకోవాలి. సో మనకు మెయిన్ ఇందులో చామాకు ఫ్లేవర్ అనేది కొంచెం తెలుస్తుండాలి కాబట్టి మనం అది కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే వేసుకుంటే బాగుంటుంది. ఎస్. ఓకే. ఓకే. సో ఇటు పైన మార్చేసుకున్నామండి. సో ఎప్పుడు చామాకుతో అలా పొట్లాలు ఇవే కాకుండా ఇలా కట్లెట్స్ లాంటివి కూడా ట్రై చేయొచ్చు. ఎందుకంటే ఇవి పెద్ద మనము డీప్ ఫ్రై చేసుకునేవి కాదు అండ్ హ్యాపీగా అందరూ తినొచ్చు. కావాలంటే దుంప మార్చుకుంటూ, ఐ మీన్ ఇక్కడ మేము బంగాళదుంప వాడాము, అరటికాయ ఇలాంటివి కూడా మార్చుకుంటూ మనము దీంట్లోనే వెరైటీస్ ట్రై చేయొచ్చు. ఎస్ అండి. సో ఇప్పుడు కట్లెట్లో చేసేసుకున్నాం. ఓకే. సో మనం బాగా డీప్ ఫ్రై చేసినా కూడా ఆకు ఫ్లేవర్ అనేది తగ్గిపోతుంది మనకి అది వేగేసరికి. ఇలా అయితే చక్కగా ఆకు ఫ్లేవర్ కూడా తెలుస్తుంది. అంటే మనం దాంట్లో చామాకు వేసుకున్నాం అనేది మనకు తెలియాలి కదా బేసిక్గా తినేటప్పుడు. ఎస్. ఓకే. సో ఇలా మనకు నచ్చిన షేప్లో చేసేసుకోవచ్చు. ఓకే. సో దీంతో మామూలుగా ఏంటంటే చామాకుతో పప్పు కూడా చేస్తారు, అంటే ముద్దపప్పులా. సో మిగతా ఆకుకూరలు వేసి మనం చేసుకుంటాం కదండి, సో అలా కూడా చాలా బాగుంటుంది. ఓకే. సో వేగుతున్నప్పుడు కూడా కొంచెం ఆకు తాలూకు ఫ్లేవర్ వస్తుంది. సో నూనెతో రెండు వైపులా వేయించుకోవాలి. బేసిక్గా ఆకుకూరలు లాంటివి మిక్స్ చేసుకోవడానికి కట్లెట్స్ కూడా ఒక మంచి ఆప్షన్. ఎస్. సో ఎనీ ఆకుకూరతో మనం చక్కగా వెరైటీస్ ట్రై చేయొచ్చు. సో బంగాళదుంప మెయిన్ బేస్ ఉంటుంది కాబట్టి దేంతో అనేది ఈజీగా బ్లెండ్ అయిపోతుంది. ఓకే. సో రెండో వైపు కూడా సో కొంచెం కలర్ చేంజ్ అయితే మనం తీసేసుకోవచ్చు. ఓకే.
ఆల్రెడీ మనం బంగాళదుంప అంతా ఉడికించుకుందే కాబట్టి మనకి ఫాస్ట్ గా కూడా ఫ్రై అయిపోతుంది పైన కొంచెం అలా క్రంచీగా కొంచెం వస్తే బాగుంటుంది. ఓకే, సో ఇక్కడ ఇలా వేగుతూ ఉంటాయి. సో నేను కారం చూపించేస్తాను. సో చిన్న సైజ్ దోసకాయ తీసుకున్నాను, కొంచెం ఒకే కలర్ లో ఉండేట్టుగా. సో దీనికి ఫ్లవర్ చేస్తున్నాను. సో చుట్టూతా పెటల్స్ వస్తాయి. సో ముందుగా రౌండ్ షేప్ అండి. ఓకే, సో సింపుల్ పెటల్స్ వేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఈ సైడ్ లోంచి కొంచెం ఆ లేయర్ తీసేస్తే పెటల్ మనకు ఓపెన్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఈ రెండింటి మధ్యలో సో ఇక్కడ స్టవ్ కట్టేస్తున్నాను. ఓకే, ఇంకా డిజైన్ అలా కిందకి వేసుకుంటూ వెళ్ళిపోతుంది. సైజుని బట్టి మనకు రోస్ అనేవి పెరుగుతూ ఉంటాయి. ఓకే, సో ఇక్కడ సేమ్ మెథడ్ లో పెటల్ షేప్స్ మనం చేంజ్ చేస్తూ ఉంటే ఆ ఫ్లవర్ కూడా కొంచెం డిఫరెంట్ గా వస్తుంది. ఓకే, సో ఆ కలర్ మీద కూడా బాగా కనిపిస్తుంది, ఎల్లో అండ్ వైట్ కాంబినేషన్. సో ఒక్కోసారి కొంచెం మనకు అంటే పచ్చిగా ఉన్నాయి గీతలు, పచ్చిగా ఉన్నాయి కొంచెం గ్రీన్ కలర్ లో వస్తాయి, గీతలు వస్తాయి. అవును, సో అలా మనం దోసకాయలో కూడా జస్ట్ అంటే దానిపైన ఉండే ఆ డిజైన్ వల్ల కూడా మనకు ఫ్లవర్ కొంచెం డిఫరెంట్ గా వస్తుంది. ఓకే, లాస్ట్ ఇంకొక రో చేస్తున్నాను. ఓకే, సో కారం నేర్చుకునే వాళ్ళకు కూడా ఈ దోసకాయ చాలా ఈజీ అండి. ఓకే, ఓకే, సో బేసిక్ నేర్చుకునే వాళ్ళకు ఈజీగా ఉంటుంది. సో ఇలా ఫ్లవర్ వచ్చేస్తుంది. బాగుంది. ఓకే, నైస్. ఓకే, వావ్, కట్లెట్స్ రెడీ అండి. ఓకే, మరి చామాకు కట్లెట్స్ రెడీ అయిపోయాయండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చామాకు కట్లెట్ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, తరిగిన అల్లం, పచ్చిమిరపకాయలు, చామాకులు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన బంగాళదుంపలు మెదిపి వేయాలి. తర్వాత ఉప్పు, జీలకర్ర పొడి, చాట్ మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని చేత్తో కట్లెట్స్ లో ఒత్తుకుని పెనంపై ఉంచి నూనెతో రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే, చామాకు కట్లెట్ రెడీ.